రోజు నిన్ను చూస్తాను, మాట్లాడతాను కదా, ఎంతో బాగుంటుంది. ఇదేంటి మొహం అటువైపు ఉన్నట్టుంది, ఇటువైపు ఎలా తిరిగింది? ఎవరో వచ్చి పాపలా బుగ్గ నెబరిన ఫీలింగ్ కలిగిందేంటి? పాప గురించి ఆలోచిస్తుంటే పాపే వచ్చి టచ్ చేసిన ఫీలింగ్ కలుగుతోంది. నాకు నీలాగే ఒక అందమైన పాప కావాలి. నీకు చెల్లి కావాలా, తమ్ముడు కావాలా? ఎవరైనా సరే నువ్వే వాళ్ళని ఆట ఆడించాలి. ఇదేంటి? నువ్వేమైనా నా వేలు పట్టుకున్నావా? నా మాటలు నీకేమైనా వినిపిస్తున్నాయా? నీకు వినిపిస్తే నాకు నువ్వు దగ్గరగా జరుగుతావు, వినిపించకపోతే వెళ్ళు. ఇదేంటి? బొమ్మ ఇందాక అక్కడ ఉండాలి కదా, ఇక్కడికెలా జరిగింది? నీకు మాట వినిపిస్తే నా దగ్గరికి రమ్మన్నాను. ఇదేంటి వినిపించిందనే దగ్గరకు వచ్చిందా, లేదా ముందు నుంచి బొమ్మ ఇక్కడే ఉందా? ఇదంతా నా భ్రమ, నాకేం అర్థం కావట్లేదే. అక్కడుండాల్సిన బొమ్మ ఇప్పుడు చూస్తే చీర కొంగు మీద ఉంది. అసలు ఇది బొమ్మేనా లేకపోతే ఏమైనా పాప? చూస్తుంటే ఒక పాపలాగే ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. ఈ మధ్య పాప గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను కదా, అందుకే అలా అనిపిస్తున్నట్టుంది. మేడం, ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా? అవును, గురూజీ వస్తానని చెప్పారు, అందుకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంట్లో జరిగే విచిత్రమైన పరిస్థితుల గురించి గురూజీకి చెప్పాను, ఆయన వస్తానని అన్నారు. గురూజీ నమస్కారం అమ్మా. నమస్కారం. మీకన్నీ వివరించాను కదా గురూజీ. అర్థమైందమ్మా. అమ్మా, కాళ్ళు కడుక్కోవడానికి కొంచెం నీళ్లు ఇవ్వండి. నీళ్ళివ్వు. అలాగే మేడం. ఇవ్వు. ఇప్పుడు ఒక ప్లేట్లో పసుపు కుంకుమ తీసుకొని ఉప్పు కలిపి తీసుకురండి. ధూపం కూడా తీసుకురండి. అలాగే, పద. ఈ పని చేస్తే లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు, కానీ చెయ్యాలంటే భయంగా ఉంది. ఇలా నన్ను ఇరికించేసరే నేను చేయగలుగుతానా లేదా? ఏంటి భయపడుతున్నావా? అవును సార్. చెప్పింది చెయ్యి. ఈ పని నీ చేతే ఎందుకు చేయిస్తున్నానో తెలుసా? ఈ పని నువ్వే చేస్తే
ఎవ్వరికీ చెప్పవు, లేకపోతే ఊరంతా దండోరా వేస్తావు. సార్ భయంగా ఉంది సార్. ఏయ్, 1,00,000 రూపాయలు గుర్తుకు తెచ్చుకో. ధైర్యంగా ఉండు.